Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వినీస్ కుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొట్టెత్తిన భక్తులు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. రెండో రోజు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. తెలుగింటి సాంప్రదాయ క్రీడలను ప్రారంభించిన కమిటీ ఉపాధ్యక్షులు యలవర్తి. గుడివాడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు నేడు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి వేలాదిగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తెల్లవారుజాము 4 గంటలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని ధర్మకర్తల కమిటీ మాజీ చైర్మన్ చలసాని ఇందిరా రమణారావు ప్రారంభించడం జరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా వస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లుగా ఆలయ కార్యనిర్వహణ అధికారి గోపాలరావు తెలియజేశారు. గోవిందనామస్మరణ చూసుకుంటారు. ప్రసాదాలు పంపిణీ కోరుతున్నాము. పదకొండవ జాత వెయ్యి దాసాలు అనుసరణ స్వామివారి ఎల్లగల్ల కాపాలను కోరుతున్నాము. అమ్మాయికి వంక పెట్టమా. నడవాలండి. భక్తులకు మనవి, మన గుడివాడ పట్టణం జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు
అత్యంత వైభవంగా జరుపుకున్న సందర్భంలో నిన్న మరి శ్రీ వల్లి పొత్తూరు నుండి మరి రామచిలుకలు అలాగే అమ్మవారి పట్టు వస్త్రములు మాలాధరణ తీసుకొని అక్కడ వేద పండితులు మరి రావటం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ మరియు మరి ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి కోలాట నృత్యాలతో మరి భక్తి భావంతో ఎంతో ఆహ్లాదకరంగా మరి ఆ సిలుకుని మరి పట్టు వస్త్రాలను మరియు మాలాధారణ కూడా తీసుకుని ఊరేగింపుగా వచ్చి మన దేవాలయంలో ఏం చేసి ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అలాగే ఈరోజు ముక్కోటి పర్వదిన సందర్భంగా ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దర్శనానికి సుమారుగా 10,000 మంది వస్తారని అంచనా వేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే దాతల యొక్క సహాయ సహకారాలతో మరి మంచినీళ్ళ సౌకర్యం కానీ పాలు ఇవ్వడం కానీ ఉచితంగా, అలాగే ఉచిత ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెనిగళ్ల రాము గారి యొక్క ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ అమ్మవారిని, ఆ స్వామివారిని కూడా దర్శించుకుని అమ్మవారి కృపపాత్ర కావాలని కోరుతున్నాను. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో భాగంగా 2వ రోజు నిర్వహించిన కబడ్డీ మరియు కరసాము ప్రదర్శన మరియు క్రీడలను ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షుడు యలవతి శ్రీనివాసరావు ప్రారంభించారు. తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతిని పురస్కరించుకొని తెలుగుతను ఒట్టపడేలా కరసాము ప్రదర్శనలు, కబడ్డీ మరియు రంగవల్లిక పోటీలు నిర్వహించడం జరిగిందని యలవతి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సెక్రటరీ కిలారపు రంగప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసిరి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే అటువంటి ప్రక్రియ కూడా ఆ తరాన్ని తెలియజేయడానికి మరి మంచి పట్టించి 2 కృష్ణ యాదవ్ గారు టీం వచ్చి ఉన్నారు. వారి చక్కటి విద్యాపీఠలో కరసాము సార్ ఆపోజిట్ ఉండాలి సార్, ఆపోజిట్ ఉండాలి. ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిన్న ఉదయం ప్రారంభించడం జరిగింది. ఈరోజు 10వ తారీఖు కూడా ఎంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ పాల్గొనడం జరిగింది. మార్నింగ్ స్లో సైక్లింగ్ ఈవెంట్లో కూడా చాలామంది పిల్లలు పాల్గొన్నారు. ఇప్పుడు మరి కబడ్డీ చెడుగుడు జరుగుతూ ఉంది. కబడ్డీలో కూడా
అటు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కొట్లవల్లేరు, ఇటు ఎన్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ టీము హోరాహోరీగా తలపడతా ఉన్నారు. అట్లాగే కర్రసాము ప్రదర్శించేటువంటి వాళ్ళు కూడా వచ్చారు. చాలా బ్రహ్మాండంగా సంక్రాంతి ఇంకా 2-3 రోజులు టైం ఉంటే ముందే గుడివాడకి సంక్రాంతి వచ్చేసింది అనే విధంగా సంక్రాంతి సంబరాలు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నందమూరి తారక రామారావు ప్రాంగణంలో జరుగుతూ ఉన్నాయి. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా పూర్తి స్థాయిలో క్రీడల పట్ల అవగాహన ఉన్నటువంటి, క్రీడల మీద ఉత్సాహం ఉన్నటువంటి ఔత్సాహిక క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఎన్టీఆర్ స్టేడియం చాలా పెద్ద ఎత్తున క్రీడా అంశాల్లో తీసుకోబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నందివాడ మండలం జనసేన పార్టీ నాయకుడు ప్రసాద్ పుట్టినరోజు వేడుకలను గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసాద్ తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రసాద్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని బుర్గడ్డ శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణాధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్, వేమూరి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ నందివాడ మండల నాయకులు బెజ్జవరపు ప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు నందివాడ మండల అధ్యక్షులు తారక రామారావు గారు, అలాగే గుడివాడ పట్టణాధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు గారు, సాయన్ రాజేష్ గారు, మిగతా నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఏజీకే సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్లో కూడా ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్, అలాగే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ఆయన ఈ రోజున అన్నదాన కార్యక్రమం ఆయన పుట్టినరోజు సందర్భంగా చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇటువంటి జనసేన పార్టీలో ఇప్పుడు కూడా 10 మందికి సేవ చేసే కార్యక్రమాలని మా అందరూ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు చెప్పడం, వారి యొక్క బాటలో ఈ రోజున ఈ ప్రసాద్ గారు కూడా ఉండటం అందరికీ హర్షించదగ్గ విషయం. కాబట్టి ఆయనకి నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ, అలాగే జనసేన పార్టీ బలోపేతానికి ఆయన కూడా కృషి చేస్తారని చెప్పి, అలాగే అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు నందివాడ మండలం బెజ్జవరపు ప్రసాద్ గారి పుట్టినరోజు అవడం వల్ల జనసేన పార్టీ ఆఫీసు నందు గుడివాడ మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే నందివాడ మండలం అధ్యక్షులు తారక గారి ఆధ్వర్యంలో మా పార్టీ పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. ప్రసాద్ గారు రాజకీయంగా నందివాడ మండలంలో జనసేనలో క్రియాశీలకంగా పనిచేస్తారని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని జనసేన పార్టీ తరఫున మేము ఆకాంక్షిస్తున్నాం. జై జనసేన. జనసేన పార్టీ నందివాడ మండలం నాయకులు బెజ్జవరపు ప్రసాద్ గారికి ముందుగా మా ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి తరఫున, అలాగే మా పట్టణ కమిటీ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మరి 2 రోజుల క్రితం బెజ్జవరపు ప్రసాద్ గారు నందివాడ మండలం నుంచి సుమారుగా 50 మంది పైగా గుడివాడ జనసేన పార్టీ ఆఫీసుకు తీసుకొచ్చి చేరికలు చేయడం జరిగింది. అలాగే నందివాడ మండలంలో మరింత పటిష్టంగా జనసేన పార్టీని తయారు చేస్తారని తెలియజేయడం జరుగుతుంది. అలాగే బెజ్జవరపు ప్రసాద్ గారు నిండు నూరేళ్లు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, అలాగే జనసేన పార్టీలో ఆయన మరింత శిఖరాలను చేరుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలం నుంచి నూతనంగా జాయిన్ అయినటువంటి బెజ్జవరపు ప్రసాద్ గారు గతంలో కూడా చాలా అనుభవం గల నాయకులు, పిఆర్పీలో కూడా పనిచేసిన అనుభవం ఉంది. చాలా పెద్దవారు.
ఆయన రాకతో నందివాడ మండలంలో నూతన ఉత్సాహంతో జన సైనికులందరూ కూడా చాలా ఉత్సాహంతో శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో చాలా ముందుకు తీసుకెళ్తామని, మండలంలో పార్టీని కూడా డెవలప్మెంట్ చేస్తామని, అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని మండలం తరఫున. మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి ఆధ్వర్యంలో క్లబ్ జిల్లా కార్యదర్శి సనక సుబ్బారావు సౌజన్యంతో గుడివాడ వాసవి చౌక్ లోని అన్నా క్యాంటీన్ లో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జడి నాగరాజు, ఆదివేశ కార్పొరేషన్ డైరెక్టర్ కోపవరపు సునీల్ ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి అధ్యక్షుడు నల్లూరి శేషగిరిరావు, సీనియర్ సభ్యులు రామిదేని వేణుబాబు, శేఖర్, సభ్యులు మాదల సురేష్, టీడీడీ సీనియర్ నాయకులు వల్లభనేని శ్రీనివాసరావు, పిన్నేరు విశ్వనాథరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి వారి యొక్క ఆధ్వర్యంలోని అంతర్జాతీయ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ గారి పుట్టినరోజు సందర్భంగా గుడివాడలోని మరి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు శాసగిరి గారి యొక్క ఆధ్వర్యంలో 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్లోని టోకెన్స్ మరి వితరణ చేయడం, ముందుగా వాళ్ళందరికీ కూడా కమిటీ సభ్యులకి, శాసగిరిరావు గారికి కూడా అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మెల్విన్ జోన్స్ అనే వ్యక్తి ఈ యొక్క లయన్స్ క్లబ్ వ్యవస్థాపన ఎందుకోసం చేశారు అనేది ఒకసారి మనం గత చరిత్రను పరిశీలించుకుంటే, సమాజంలోని బాధిత పీడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన ప్రజల కోసం వారి యొక్క మౌలిక వసతులు ఏవైతే ఉన్నారో, ఆపదలో ఉన్నప్పుడు మౌలిక వసతులని వాళ్ళకి ఏర్పాటు చేసి సంఘంలో వాళ్ళకి కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా వాళ్ళ కోసం ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఆసరాగా ఈ యొక్క మెల్విన్ జోన్స్ గారు ఆ రోజున స్థాపించడం, ఆయన యొక్క ఆశయాలను ఈ యొక్క క్లబ్ మెంబర్సు అట్లాగే అధ్యక్షులైనటువంటి శాసగిరిరావు గారు ముందుకు తీసుకెళ్ళడం అనేది సమాజంలో చాలా శుభపరిణామం. ఇలాగే ఈ యొక్క సంస్థ అనేక మంచి కార్యక్రమాలు సమాజంలో చేసి ప్రజల యొక్క మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ గారి 13వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా మన గుడివాడ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ నందు 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి వారు అధ్యక్షులు నీరల్ల శేషగిరిరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మంచి మనసుతో మన సనక సుబ్బారావు గారు ఈరోజు అన్నదాన వితరణ చేశారు. వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మరి పెద్దలు ఇప్పుడు వరకు చెప్పిన విధంగా మెల్విన్ జోన్స్ గారి బర్త్డేకి మా జిల్లా గవర్నర్ గారి పిలుపు ఏంటంటే 1,00,000 మందికి భోజనాలు పెట్టాలన్నారండి 1 నుంచి 13వ తారీఖు లోపు. దానిలో భాగంగా మేము ఒక 5,000 మందికి పెడతామని వారికి మాటిచ్చి రోజుకు ఒకళ్ళు చొప్పున పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇవాళ మరి మా సీనియర్ సభ్యులు మా ప్రగతి తరఫున సీనియర్ సభ్యులైనటువంటి సనక సుబ్బారావు గారు ఈరోజు వితరణతో జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గోకరపు సునీల్ గారు, మరి ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గారు, మరి అదేవిధంగా మన కళింగ కార్పొరేషన్కి చైర్మన్ అయినటువంటి డైరెక్టర్ అయినటువంటి నాగరాజు గారు రావడం మాకు చాలా ఆనందం. మరి మా సభ్యులందరూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి పెద్దలు ఇప్పుడు వరకు చెప్పిన విధంగా మెల్విన్ జోన్స్ గారి బర్త్డేకి మా జిల్లా గవర్నర్ గారి పిలుపు ఏంటంటే 1,00,000 మందికి భోజనాలు పెట్టాలన్నారండి 1 నుంచి 13వ తారీఖు లోపు. దానిలో భాగంగా మేము ఒక 5,000 మందికి పెడతామని వారికి మాటిచ్చి రోజుకు ఒకళ్ళు చొప్పున పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇవాళ మరి మా సీనియర్ సభ్యులు మా ప్రగతి తరఫున సీనియర్ సభ్యులైనటువంటి సనక సుబ్బారావు గారు ఈరోజు వితరణతో జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గోకరపు సునీల్ గారు, మరి ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గారు, మరి అదేవిధంగా మన కళింగ కార్పొరేషన్కి చైర్మన్ అయినటువంటి డైరెక్టర్ అయినటువంటి
నాగరాజు గారు రావడం మాకు చాలా ఆనందం. మరి మా సభ్యులందరూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి వారి యొక్క ఆధ్వర్యంలోని అంతర్జాతీయ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ గారి పుట్టినరోజు సందర్భంగా గుడివాడలోని మరి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు శాసగిరి గారి యొక్క ఆధ్వర్యంలో 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్లోని టోకెన్స్ మరి వితరణ చేయడం, ముందుగా వాళ్ళందరికీ కూడా కమిటీ సభ్యులకి శాసగిరిరావు గారికి కూడా అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మెల్విన్ జోన్స్ అనే వ్యక్తి ఈ యొక్క లయన్స్ క్లబ్ వ్యవస్థాపన ఎందుకోసం చేశారు అనేది ఒకసారి మనం గత చరిత్రను పరిశీలించుకుంటే, సమాజంలోని బాధిత పీడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన ప్రజల కోసం వారి యొక్క మౌలిక వసతులు ఏవైతే ఉన్నారో, ఆపదలో ఉన్నప్పుడు మౌలిక వసతులని వాళ్ళకి ఏర్పాటు చేసి సంఘంలో వాళ్ళకి కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా వాళ్ళ కోసం ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఆసరాగా ఈ యొక్క మెల్విన్ జోన్స్ గారు ఆ రోజున స్థాపించడం, ఆయన యొక్క ఆశయాలను ఈ యొక్క క్లబ్ మెంబర్సు అట్లాగే అధ్యక్షులైనటువంటి శాసగిరిరావు గారు ముందుకు తీసుకెళ్ళడం అనేది సమాజంలో చాలా శుభపరిణామం. ఇలాగే ఈ యొక్క సంస్థ అనేక మంచి కార్యక్రమాలు సమాజంలో చేసి ప్రజల యొక్క మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతర్జాతీయ లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులైనటువంటి మెల్విన్ జోన్స్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 13వ తారీఖున ఆయన పుట్టినరోజుకి ప్రతిరోజు 1వ తారీఖు నుండి ఈ 15 రోజుల పాటు మరి అన్న వితరణ చేయాలని, అన్నార్తులు ఉండకూడదు ప్రపంచంలో అని ఆయన పిలుపు మేరకు మరి కృష్ణా జిల్లా మరి మా గవర్నర్ ఆదేశానుసారం మరి మేము ప్రతి క్లబ్బు ఇవాళ మా గుడివాడ లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతియే కాకుండా ప్రతి క్లబ్బులు మరి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు మరి జిల్లా వ్యాప్తంగా అందరూ కొనసాగిస్తున్నారు. అలాంటి ఈ కార్యక్రమానికి మాకు ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక అతిథులైనటువంటి గోకవరపు సునీల్ గారును మరి నాగరాజు గారు, ఈయన కూడా మరి కార్పొరేట్ మెంబర్గా రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం మరి ఇద్దరు డైరెక్టర్లు మరి నాగరాజు గారును ఈయన రావటం, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గారు కూడా మరి ఈరోజు రావటం, వారి చేతుల మీదుగా ఈ అన్నార్తులకు మరి టోకెన్లు ఇచ్చి మరి మేము ఇలా చేయటానికి కృషి చేస్తున్నటువంటి మా ప్రెసిడెంటు మరి మా కమిటీ మెంబర్స్ అందరూ వేణుబాబు గారు, మరి మా మిత్రులు శ్రీన్ గారు, మా సురేష్ గారు, మరి మా శేఖర్ గారు, వీళ్ళందరూ మా లయన్స్ క్లబ్ మిత్రులందరికీ ఈ నా హృదయపూర్వక స్వాగత అభినందనలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పొట్టెత్తిన భక్తులు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. రెండో రోజు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. తెలుగింటి సాంప్రదాయ క్రీడలను ప్రారంభించిన కమిటీ ఉపాధ్యక్షులు యలవర్తి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.